సంక్రాంతి పండుగకి ముందు నవ్యాంధ్రకి అతిపెద్ద పెట్టుబడి పండుగ వచ్చింది. భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ ఏపీలో దేశంలోనే అతిపెద్దదైనటువంటి డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. విశాఖ సమీపంలో 500 ఎకరాల్లో ఏకంగా 70,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. రీసెంట్గా సీఎం చంద్రబాబు సమక్షంలో అదానీ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ శాఖ లోకేష్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. నవ్యాంధ్ర ఏర్పాటైన తర్వాత కుదిరినటువంటి అత్యధిక పెట్టుబడి ఒప్పందం ఇదే. దీని ప్రకారం అదానీ సంస్థ దేశంలోని ఎక్కడా లేనంత స్థాయిలో 5GW సామర్థ్యంతో విశాఖలో డేటా సెంటర్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. ఈ పార్కుల్లో 20 ఏళ్ల నాటి కాలంలో 70,000 కోట్ల పెట్టుబడులు పెడతారు. డేటా సెంటర్ ద్వారా 40,000 కోట్లు, సోలార్ పార్కుల ద్వారా 30,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఫలితంగా 1,10,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకి తొలి దశ 18 నెలల్లో పూర్తవుతుందన్నారు. భవిష్యత్తులో డేటా ద్వారా సంపద సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చారు. వినూత్న ఆవిష్కరణలు, భావి ఫలితాలకి ప్రతిదీ సమాచారంపైన ఆధారపడి ఉంటాయని, ఐటీకి డేటా సెంటర్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చేశామని, ఇప్పుడు ఏపీని డేటా హబ్గా మారుస్తున్నామని అన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా 100% పునరుత్పాదక ఇంధనంతో నడిచేటువంటి డేటా సెంటర్ పార్కులు ప్రపంచంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పడబోతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. వీటి ద్వారా ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ, స్టార్ట్ పనులు రాష్ట్రానికి తరలిస్తాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో డేటా వినియోగం 100% పెరుగుతుందని, సమాచారం నిల్వ కీలకంగా మారుతుందని అన్నారు. సమాచార వినియోగంతో జపాన్లో 8.3 GB ఉంటే ఇండియాలో 8.8 GB ఉందన్నారు. భారత్లో ఉన్నంత మంది 4G వినియోగదారులు మరెక్కడా లేరని, జపాన్లో వీరు 6.5% మంది కాగా ఏపీలో 18% అని వివరించారు. భవిష్యత్తులో వర్జీనియాకి ధీటుగా విశాఖ రూపొందుతుందని చెప్పుకొచ్చారు. ఈ ఒప్పందం ద్వారా డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, ఐఏకు బాటలు పడతాయని, ఎంత త్వరితగతిన డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారో ఆసక్తిగా తనకు కూడా అనిపిస్తోందన్నారు. ఏపీని ఎంచుకున్నటువంటి ఆయన గౌతమ్ అదానీకి ధన్యవాదాలు తెలిపారు అందరూ. భావనపాడు ఓడరేవు ద్వారా శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందని, ఇకపై ఆంధ్ర వలసలకి ఈ పోర్టు అడ్డుకట్టుగా ఉండబోతోందని అన్నారు.